హలో 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 నవీన్ గారు అయ్యా పాస్టర్ నవీనా? హలో హలో నవీన్ గారా? అవునండి అవునండి మీదేనా సార్ చర్చి పోయింది? అవునవును సార్. ఎక్కడ సార్ అది? టేకులగూడెం అంటే ఎక్కడ? ఇక్కడ మనకి మాది ఇల్లందండి, ఖమ్మం డిస్టిక్ ఇల్లందు. ఇల్లు అంత ఓకే ఓకే ఉమ్. ఓకే. అదే అంత దొంగలు పడ్డట్టున్నారు. అవును సార్ అవును. దొంగలా లేకపోతే ఏంటది? నాకు అర్థం కాలేదు. అది కావాల్సి చేశారు సార్, అది ఎవరో. అంతేనా సార్? దొంగలు ఏం కాదు, అది కావాల్సే కార్యక్రమాలు జరుగుతుంటే వీళ్ళకి నష్టపరచాలని చెప్పేసి ఆహా మొత్తం అవి మొత్తం తీసుకెళ్లిపోయారు. కరెంటు కొత్తగా ఫిట్ చేయించినవన్నీ ఆ, ఫ్యాన్ లిప్కి వెళ్ళిపోయారు. ఏం కరెంటు సంబంధించింది ఏ ఉంచలేదు సార్. ఫ్యాన్లు కానీ ట్యూబ్ లైట్లు, అవునవును, మొత్తం బల్బులు. వైర్లన్నీ కట్ చేశారు. అదే మొత్తం ఉమ్. అసలు ఏం బల్బులు గిల్బులు అన్ని తీసుకెళ్ళిపోయారు. అవును సార్. కరెక్ట్ గా క్రిస్మస్ ముందు. ఎప్పుడు జరిగింది ఇది? ఇది మొన్న 4 days బ్యాక్ సార్. అది 4 days బ్యాక్. అరే, మరి ఇంత చేస్తున్నప్పుడు అక్కడ ఎవరు ఉండరా సార్ అది కాపలాగా? మనకి కొంచెం ఊర్లో ప్లేసు, ఊరు బయట కట్టామండి. ఊర్లో ఎవరు మనకి స్థలం ఇవ్వలేదు. మన ఆహా కుటుంబాలు ఉన్నాయి కానీ అక్కడ స్థలం చర్చి కడటానికి ప్లేస్ తీసుకుంటే ఎవరన్నా మనం చర్చి కోసం ప్లేస్ అమ్ముతామని ముందుకు వస్తే మనకి పడనోళ్ళు ఏం చేసేటోళ్ళు, ఆ, అడ్డు తిరిగి ఆ ప్లేస్ మేమే కొనుక్కుంటామని కొనేసేవాళ్ళు. అచ్చా అచ్చా అచ్చా. అప్పుడు మన సంఘ సభ్యుల్లోనే ఒక కుర్రోడిది పక్కన పొలం ఉంటే అక్కడ ఇచ్చాడు. అలానే రోడ్డు పక్కన, మెయిన్ రోడ్డు మీదనే ఉంటది. అవునవును, కనిపిస్తుంది అది ఆ రోడ్ పక్కన. వీళ్ళు ఇక వెనక డోర్ పగలు కొట్టేసుకొని వచ్చారు సార్. అది ఆ, వెనక డోర్ పగలు కొట్టుకొని వచ్చారు. అరే, బాగా నష్టమైనట్టుంది బాగా. అవును సార్ అవును. ఓకే అంతా పేద పిల్లలు సార్, అయినా కూడా కష్టపడి దాని తాలూకు అప్పులు తెచ్చేసుకున్నాం. అసలు బాధ ఏంటంటే పోలీసు వాళ్ళు, ఎస్ఐ గారు కూడా వచ్చి ఇంత మందిరంలో దొంగతనం చేసే ఈ దౌర్భాగ్యం ఏంటని బాధపడ్డారు చూశారు. మేము అవునవును. అసలు ఊహించలేదు. రెండోది ఆ సౌండ్ సిస్టమ్ అవన్నీ ఆ రోజే పంపించేసాం. వేరే ₹1,00,000 సౌండ్ సిస్టమ్ ఉండే మనం ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అందులో ఆ ఉండే. ఆ, అది ఆ రోజు ఎందుకో దేవుడు ప్రేరణ ఇచ్చినట్టు అయింది. ఇంకా నష్టపోయేటోళ్ళం. ఓకే ఓకే ఓకే. అవి కూడా ఎత్తుకెళ్ళిపోయేవారు సార్. అయ్యా, అంటే ఇప్పుడు సౌండ్ సిస్టమ్ పోయిందా ఉందా సార్? సౌండ్ సిస్టమ్ ఉంది సార్, అది కాపాడుకోగలిగాం. దేవుడు తీసుకెళ్ళిపోమని చెప్పాడు. అంతే. ఓకే ఓకే. మరి దొంగలు పడుతుంటే చెప్పలేదా సార్? దొంగలు పడతారు, అన్ని జాగ్రత్తగా కావాలి ఉండమని చెప్పలేదా? అంటే ఇక అది కొంతసార్లు ఇక మనం ఏం ఉద్దేశం సార్, మనకి అది ఆయన చెప్తాడంటే ఇక మనకు ఆ జాగ్రత్తలో ఉన్నాం. అలా అని చెప్పేసి ఆ రోజు 12 గంటలు 1 గంట వరకు కూడా మేము అటు వెళ్ళొచ్చాం సార్. అది ఆ, 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 ఆ. అది ఎర్లీ మార్నింగ్ ఇక కనిపెట్టుకొని ఎవరు ఒక్కళ్ళ చేతిలో కాదు. రెండోది మాకు డౌట్ ఏంటంటే ఆ, ఎలక్ట్రీషియన్ వర్క్ ఉన్నోళ్ళు ఒకటి అనిపిస్తుంది. ఆ. అది కావాల్సి ఇచ్చేసారు సార్. అది ఎలక్ట్రీషియన్ ఎందుకు డబ్బులు ఏమైనా ఇవ్వలేదు సార్ వాళ్ళకి? లేదు, ఇచ్చామండి. మరి వాళ్ళు ఎందుకు తీసుకోవద్దారు సార్? అంటే ఆ వర్క్ లో కాస్త అనుభవం ఉన్న వాళ్ళు, ఎందుకు ఆ స్పానర్స్, స్క్రూ డ్రైవర్స్ అవన్నీ. లేదు, అలాంటి వాళ్ళు చేయరు సార్ ఆ పనులు. అవి దొంగలు ఉంటారు కదా, తాగుబోతులు ఉంటారు కదా. అట్లా అంటారా? తాగుబోతుల పని అది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఏదో 100-200 వచ్చినా చాలన్నమాట. అలాంటి పనులు చేసేవాళ్ళు వర్కర్స్ చేయరు అది. అదే సార్. తాగుబోతులు చేస్తారు. పైగా నాకు తెలిసి మీ చర్చిలోనే మీ అక్కడ ఉన్న లోకల్ పాస్టర్ ఎవరు సార్? అక్కడ ఆ ఊర్లో లేదు. మన పక్కన అంటే మా చర్చ్ పాస్టర్ ఉంటాడా, వేరే పాస్టర్? ఇప్పుడు అదే అక్కడ ఎవరు అదే అదే చర్చి నడిపించే వాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు? అక్కడ రమేష్ గారు నడిపిస్తారు. వాడు ఎవడో ఏదో పిల్లని ఏదో చేసి ఉంటాడు, అందుకే ఆ పని చేసి ఉంటారు వాళ్ళు. అది లేదు సార్, అలాంటి వాళ్ళు లేదు సార్. మనం ఎందుకు లేదు సార్, భలే చెప్తారు. లేదు మరి ఏసఐ తోటి మాట్లాడతారు. ఏసఐ ఏకంగా వరల్డ్ కప్పులు ఎవరు గెలుస్తారో చెప్తారు, ఎంత స్కోర్లు కొడతారో చెప్తారు. అస్సలు అలాంటి కాదు, అలాంటి అన్ని అలాంటి చెప్తారు సార్, అన్ని చెప్తారు. మరి దొంగలు పడుతుంటే మీకెందుకు చెప్పలేకపోయారు? నేను చెప్తాను సార్. అసలు నేను చెప్తాను, వినండి సార్. ఆ, అలా చెప్పేటోళ్ళు మనం దాన్ని ఎంకరేజ్ చెయ్యము. మేము అలా చెప్పం సార్. ఇప్పుడు అలా చెప్పకపోతే ఇంకా మరి ఎందుకు సార్? అంటే మా దాంట్లో దొంగలే లేరంటారు, మళ్ళీ దొంగలకి నేను చెప్పనంటారు. ఎట్లా సార్? నేనేమంటానంటే, మీరు ఇప్పుడు అంటారు కదా వరల్డ్ కప్ ఎవరు కొడతారు, స్కోర్ ఎంత కరెక్ట్ గా కొడతారు. 200 స్కోర్లు 200 నేను లోపు అదే అలా అంటున్నాను సార్. మాట్లాడతారంట వాళ్ళతో. మేము అది ఎంకరేజ్ చేయదు సార్. అసలు మేము చెప్పం. మీరు చెప్పేటోళ్ళు కూడా అనకండి సార్, నేను అనండి. మేము అంటే తప్పు, నేను చేయను అను. ఓకే, నేను అదే అంటున్నాను. నేను మేము అంటే చెయ్యను అని చెప్తే నాతో పాటు బాగుంటది. ఉన్న కానీ మా నాతో పాటు మేము కలిసి చేసే మా తమ్ముడు వాళ్ళు సేవకులు ఎవరైతే ఉన్నామో. నిజదేవి ఏసయ్య నిజదేవుడేగా సార్? అవునండి. మరి నిజదేవుడైన ఏసయ్య అటువంటి సేవకు చేస్తే, దొంగతనం చేస్తే అందరితో, జనరల్ గా ప్రతి ఒక్కరితోటి ఏసయ్య మాట్లాడతారంట. అంటే మీలో లోపమా, మీ ఏసయ్యలో లోపమా, మీ సేవలో లోపమా?
నీతోటి ఎందుకు మాట్లాడలేదు, దొంగలు జరిగే దొంగలు పడితే మనిషి మనస్తత్వం అండి. మనిషి బ్రతుకు అంటే మారినప్పుడు మనిషి మారాలన్నది వాళ్ళ చివరికి ఆ యేసుక్రీస్తు ఆయనే మరణించారు కదా సార్. నేను అది కాదనట్లేదు సార్. ఇప్పుడు యేసయ్య ప్రతి సాక్ష్యంతో మాట్లాడతారంట. మాట్లాడే దేవుడు అంటారు కదా, జీవం గల దేవుడు అంటారు, నిజ దేవుడు అంటారు. మరి ఈ నిజ దేవుడు ఏడ దాచుకున్నాడు సార్ దొంగతనం చేస్తుంటే? నేను అంటున్నా కదండి, ఇప్పుడు మనిషిలో పాపం అనేది పెరిగిపోతున్నప్పుడు మనుషులు వేరు సార్, దేవుడు నిజమైన దేవుడే కదా, మాట్లాడే దేవుడు కదా. అంటే మనిషిలో మార్పు రావాలి, మంచి ఉండండి అని చెప్తున్నాడు తప్ప ఆయన మారిస్తే మన గొప్పతనం ఏముంది? అయ్యో స్వామి, నేను అర్థం అవ్వట్లేదు. మీతో మాట్లాడా అంటున్నా, మాట్లాడే దేవుడు కదా, మీతో మాట్లాడలేదా దొంగతనం జరుగుతుంది నాన్న? ఎస్, మాట్లాడే దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే మేము మాట్లాడాడు కాబట్టి మేము పాపం చేయకూడదు, పవిత్రంగా ఉండాలని బ్రతుకును భద్రం చేసుకున్నాం. నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు సార్. బ్రతుకును భద్రం చేసుకురా, చిత్రం చేసుకోవట్లేదా నేను అనట్లేదు. మీతో మాట్లాడలేదా? మీతో మాట్లాడాడంటే దొంగలు పడతారు, వీళ్ళు పడతారు, ఇది కాదు సార్ మాట్లాడడం అంటే. మా బ్రతుకుల్ని సరి చేసుకోండి, మరొక జీవం ఉంది, మరో లోకం ఉంది. సరి అంటే ఎలా సార్? ఎలా సరి చేసుకోవాలి? యేసులోకి రాకముందు మనం పాపం చేయకూడదు సార్, పాపం చేయకూడదు, పరస్త్రీని మోహించకూడదు, ఎదుటి వాడిని నాశనం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అన్యాయం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇవన్నీ ప్రతి ధర్మంలో ఉండేటివే కదా సార్. మీ దాంట్లో కొత్తగా ఏముంది? ప్రతి ధర్మంలో, ప్రతి హైందవ ధర్మంలో కూడా ఇవే కదా ఉన్నాయి. ఏదంటే వారిని మోసం చేయకూడదు, హింసించకూడదు, దొంగతనం చేయకూడదు, దుమ్మి చేయకూడదు, మోసం చేయకూడదు. ఇవి కూడా అదే ధర్మం, హిందూ ధర్మం కూడా అదే చెప్తుంది కదా. మీ దాంట్లోకి వచ్చి ఇంకా గొప్పగా స్వీకరించేది ఏముంది? అవును, ఇప్పుడు ఏమంటారు మీరు? నేనేమనట్లేదు. ఎందుకు గొప్పగా ఏముంది? ఇప్పుడు సంస్కరింపబడాలి అంటే గొప్పగా ఏముందంటే ఆయన పాపం చేయలేదు, పాపం లేకుండా పవిత్రుడుగా ఉన్నాడు, చనిపోయాడు, 3వ రోజు తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, మరలా రెండోసారి రాబోతున్నాడు. ఆయన సజీవుడైన దేవుడు, పాపం చేయలేదు, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా కొన్ని వచనాలు, ఇలాంటి పాపం చేయకూడదు అన్నాడు, అబద్ధం ఆడకూడదు అన్నాడు, అబద్ధం ఆడాడు. మరి ఆయన పాపియే కదా సార్? ఎవరు? ఆయన్నే, యేసయ్యనే. ఆయన అబద్ధం ఎందుకు ఆడాడండి? నేను చెప్తున్నా వాక్యం చెప్తా, ఒకటి తీస్తారా మీరు? ఏమని చెప్పాడంటే, నేను రెండో రాకడ వచ్చే దినంలో ఈ తరము గతింపదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. అవునా? అవును. మరి ఆ తరం అంటే ఏంటి సార్? ఆ జనరేషన్ మొత్తం చచ్చిపోయారు. దాదాపు ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది సార్. మరి ఇంతవరకు రెండో రాకడ రాలేదు. అది అబద్ధం కదా సార్? చెప్పండి సార్, అది రెఫరెన్స్ చెప్పండి, మీరు ఎక్కడ చూసారు? నేను చెప్తా ఉన్నాను సార్. మత్తయి, మార్కు, అలాగే ఇంకోటి కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే మార్కు 16-17లో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించిన వాడును, నమ్మని వానికి శిక్ష విధించును. అవునా సార్? అది నిశ్చయంగా జరుగుతుందా సార్? 100% జరుగుతుంది. సరే, కింది వాక్యం చదవండి సార్ ఒకసారి. కింద ఉన్నాయి కదా సూచక్రియలు జరుగును, ఆయన చచ్చిపోడు. ఇవి మీరు చేస్తారా సార్? ఇవన్నీ పాపం ఎత్తి పట్టుకుదురు, విచిత్ర భాషలు మాట్లాడుదురు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి మరణం చేకూరదు. మరి మీరు ఇవన్నీ చేయగలుగుతారా సార్? మీకేంటంటే మీకు ఆ వాక్యం అర్థం కాక ఇది పట్టుకొని చాలా మంది ఇది మరణకరమైన తాగి చచ్చిపోరాడు, తాగండి అని చెప్పేస్తారు. అక్కడ సందర్భం ఎవరి గురించి చెప్తున్నాడు? పైన ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం ఉంది. లోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడనే సందర్భం ఉంది. శిష్యులతో చెప్పుతున్నటువంటి సందర్భంలో కింది మాటలు అంటున్నాడు, ఇదిగో మీరు గనక నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగునంటే ఆయన మరణించి తిరిగి లేచాడని ఆ తరములో ఉన్నటువంటి పక్కన వాళ్ళే నమ్మట్లేదు. ఆ టైంలో వాళ్ళకి చెప్పుతున్న రెఫరెన్స్ లో వాళ్ళతో మాట్లాడుతున్నారు, మరి నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగునని, మరణకరమైంది ఆయన చచ్చిపోరు, సర్పాలు కలిసి చచ్చిపోరు అన్నాడు. 100% శిష్యులకు అది జరిగింది, వాళ్ళు చచ్చిపోలేదు. అంటే ఇప్పుడు మీకు పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్షించబడు అనేది ఈ రెఫరెన్స్ ఏదైతుందో ఇది ఈ రోజు ఈ కాలానికి సంబంధించి అక్కడ ఏంటి బైబుల్ తర్జుమా చేసేటప్పుడు సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్ కవర్ డ్రైవ్ సార్. కవర్ డ్రైవ్ బాగుంది సార్. కవర్ డ్రైవ్ ఈ క్లారిటీ మీకు ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే ఈ చాలా మంది కవర్ డ్రైవ్ బాగుంది సార్. తెలివి తక్కువ కాదు సార్, మీకు తెలివి ఎక్కువ సార్. కాదు, ఏ రకంగా అంటే ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చుకోవడంలో దిట్ట సార్ మీరు. పైన వాక్యం నమ్మి బాప్తిస్మం పొందిన ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు భగత్ సింగ్ నమ్మలే కదా సార్, ఇక్కడే లేడు సార్ ఆయన.
ఒక్క నిమిషం మీరు భగత్ సింగ్ నమ్మలేదు, అంబేద్కర్ నమ్మలేదు, వీళ్ళందరూ ఎటు ఏమండి? వెళ్ళినట్టు మరి? ఒక్క నిమిషం మీరు ఉండండి సార్ ముందు. ఆ. మీ పేరు ఎక్కడ? మీ పేరు సార్, మీ ఊరు నా ఒకసారి చెప్పండి. పేరు భార్గవ, నేను హైదరాబాద్. రైట్, వెరీ గుడ్. నేను జర్నీలో ఉన్నాను, మీటింగ్ కి వెళ్తున్నాను. ఆ, 100% చక్కగా మనం ప్రశాంతంగా మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎప్పుడు అంటారు అంటే నేను చెప్తాను, రేపు మధ్యాహ్నం లోపు మనం మాట్లాడదాము. సరే. మీరు ఖచ్చితంగా మనం ఎంతసేపు అని మాట్లాడదాం, లేదంటే ఒకరోజు హ్యాపీగా మీరు ఇటు ఖమ్మం రండి, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాం. ఇష్టం సార్, రమ్మంటే వస్తాను సార్. మా ఖమ్మం ఆఫీస్ ఎందుకు రాను సార్? తీసుకుందరు కానీ ఎందుకు రాను సార్ ఖమ్మం? నాకు తెలియదు ఖమ్మం. డెఫినెట్ గా వస్తాను సార్. మీ చర్చి ఏం చేస్తారు చెప్పండి సార్? మీరు ఏం చేస్తారు? సార్. నేను వ్యవసాయం చేస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేశారు ప్రస్తుతం? ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా సార్. ఉగ్ర భార్గవ సేన అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను. ఏది పేరు సార్? ఉగ్ర భార్గవ సేన అండి. ఉగ్ర భార్గవ? ఉగ్ర భార్గవ సేన యూట్యూబ్ Okay. ఛానల్. భార్గవ సేన, ఉగ్ర భార్గవ సేన అనే 2 యూట్యూబ్ ఛానల్ నావే సార్. నేను ఒకసారి విజిట్ చేస్తాను. సార్ ఓకే సార్, కానివ్వండి. థ్యాంక్ యూ సార్. మంచి మీరు రీసెర్చ్ చేస్తున్నారు. ప్రశ్నార్థకంగా మీలాంటి నేను వినండి, మీలా ప్రశ్నించే వాళ్ళంటే మాకు చాలా ఇష్టం. మీ ప్రతి సందేహానికి మా దగ్గర ఆన్సర్ ఉంది. అయితే రేపు చేస్తాను సార్. మీకులాగా మేము ఇలా ఆలోచించి ఇలా తరికించే ఈ యొక్క మార్గంలో రావడం జరిగింది. సార్ మీరు ఎక్కడ తర్కిస్తున్నారు సార్? సరిగ్గా సమాధానాలు చెప్పలేక ఏం చేస్తున్నారు ఈ మధ్య? ఒకసారి వినండి. టిఎస్ కుమార్ లాంటి లాస్ట్ కి మన గుండు సాంబశివరావు అంటోళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం లైవ్ లోకి వస్తే తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. మాలాంటి వాళ్ళని రండి మీలో వాళ్ళ లోపల కొట్టుకొని తొడలు కొట్టుకుంటున్నారు. అరే రండి, మీరు ఓపెన్ ఆఫర్ ఇచ్చి మీ గ్రంథాల మీద కూడా చర్చిద్దాము. సేమ్ టైం మా గ్రంథం కూడా చర్చ పెట్టండి. మీరు రండి, మాట్లాడుకుందాము. ఒక్కడు కూడా చెప్పడు ఎందుకు సార్ ఇలాంటివన్నీ? మేము ఓపెన్ గా ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటున్నాము, కాల్ చేయండి బాబు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే మమ్మల్ని అడగండి బాబు అని మొన్న టిఎస్ కుమార్ వచ్చాడు మా దాంట్లోకి. వచ్చి ఏం చెప్పాడు? ఇలాంటి సొల్లు వాగడంతో వాగాడు. ఏం చెప్పాడంటే అరుంధతి చాలా అరుంధతి ప్రతివతన, అరుంధతి ఎవరు, ఆవిడ ఏ అరుంధతి అసలు మన ఇది మాదిగ స్త్రీ కాదు, ఇలాంటివన్నీ సొల్లు కవర్లు అని చెప్పిపోయాడు. కానీ తర్వాత ఆయన ఇష్టాలకి ఆయనకు మ్యాటర్ అర్థమే వెళ్ళిపోయి కవర్ డ్రైవ్ వేసుకుంటాడు. ఇలాంటివన్నీ చేయండి. అలాగే ఇంకోటి చెప్తాడు, ఏమని చెప్తాడు? బ్రహ్మ కూతుర్ని ఇలా చేశాడు అని బాగా చెప్తారు మీ వాళ్ళందరూ. కానీ బ్రహ్మ కూతురు ఎలా అయ్యిందో మరి భార్య పేరు చెప్పండి. ఎలా బ్రహ్మ కూతురు అయిందంటే దానికి సమాధానాలు ఉండవు. ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు రెచ్చగొట్టండి? కాదు, రెచ్చగొట్టే సంగతి పక్క పెట్టండి. కానీ నేను ఒక మాట చెప్తాను, మీరు ప్రతి డౌట్ ని మా దగ్గరికి రండి, డిస్కస్ చేయండి. మేము చాలా సార్లు చెప్తున్నాం, డిబేట్ చేయండి మాతో. మీరు చెప్పే డిబేట్లలో మాకు కూడా లింక్ ఇవ్వండి, మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము డిబేట్స్ కు వాటికి పోం సార్, మొదటిది. రెండోది, మీ విశ్వాసాన్ని మేము ఒక మాటను, మీ నమ్మకాలు మార్చేది అదే కదా సార్. మేము సరైన దారిలో లేమనే కదా మీరు మార్చేది. సార్ ఏం మారుస్తాం సార్ మనిషి? మీరు నన్ను మార్చండి మీకు చేతనైతే. మీకు కూడా ఆదాయం పోలేదు ఆదాయం సార్, మీరెందుకు మారుస్తారు? నన్ను మార్చండి వీలైతే. నేను చెప్తున్నా వినండి, మమ్మల్ని మార్చండి, మాలాంటి వాళ్ళను మార్చండి, తెలుస్తుంది. మాతో తర్కించి ఒకటి సార్. ఇప్పుడు ఒకసారి నువ్వు బైబిల్లో సార్ నేను అడిగే ప్రశ్నలకి బైబిల్లో సమాధానం చెప్తే పెట్టుకుంటే వినడం అనేది వింటేనే మనకి ఎవరిది ఉద్దేశం తెలుసు సార్. మీరు వినండి ఒక నిమిషం. మీరు మారుస్తున్నారనే పదం మీరే అన్నారు, మారుస్తున్నారని మీరు అంటూ మళ్ళీ నన్ను మార్చండి చేతనైతే అన్నారు. ఇప్పుడు ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు, అమాయకులు ఉంటారు, చదువు జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి ఏం తెలియదు, పాపం బొత్తిగా తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కష్టాలు రాగానే యేసు నమ్ముకోండి అంటారు. మళ్ళీ వాళ్ళు నమ్ముకున్న తర్వాత ఒక ఆవిడ మరియమ్మని, ఒకసారి వినండి, మరియమ్మని ఒక్కసారి వినండి. నేను వింటాను ఒకసారి నేను వింటాను. మీరేమన్నారు? విద్యా విహీనులు, చదువు రాని వాళ్ళు అన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు ఉన్నారు ప్రభు నమ్మిన వాళ్ళు. ఈ రోజు అగ్రరాజ్యం అని వాడి కారణం మీద పడతారు. అగ్రరాజ్యం మొత్తం ప్రభు చుట్టూ తిరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఎందుకు వాడు మన అగ్రరాజ్యం నుంచి ఎవడో ప్రెసిడెంట్ ఎందుకు మోకరెళ్తున్నారు? చెప్పండి. ఈ రోజు ప్రపంచ దేశాల్లో అత్యధిక మంది ఎందుకు క్రీస్తుని అంగీకరించారు? ఈ రోజు అగ్రరాజ్యము, అధునాతనమైన టెక్నాలజీ కలిగిన దేశాలు ఎందుకు ప్రభు చుట్టూ తిరుగుతున్నాయి? నేను అడుగుతున్నా, చదువు లేని వాడిని ఏదో పనికిరాని మారుస్తారు అంటున్నారు మీరు. మన చరిత్ర తెలియదు కదా వాళ్ళకి. మన చరిత్ర, మన గ్రంథ పరిజ్ఞానము, మన గ్రంథ పరిజ్ఞానము, మన ఆధ్యాత్మిక శక్తి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఈజీగా మార్చేశారు. అక్కడ ఈజీగా మార్చేశారు. అక్కడ మన ఆధ్యాత్మిక శక్తి ఏంది? మనిషిని మరి అంటరాని వాళ్ళకి చూడటం, మనిషిని మందిరంలో రానియటం, వారికి చెప్పులు కొట్టడం, వాడిని నాణ్యం ఉంచడం,
వాని దగ్గర రాని ఇదేనమ్మా ఆధ్యాత్మిక స్థితి. ఎవడు చెప్పండి మనిషిని నీకు? మనిషి ఎక్కడ అంటరాని వాడికి చూడటం. ఎక్కడ ఎక్కడ ఏ గ్రంథంలో అంటరానితనం చూపి నాకు? Yes, ఏ ఇప్పటికే గ్రంథంలో మొన్న చూపి, న్యూస్ నువ్వు చూపియండి, మందిరంలో మీరు చాలా చూపియండి. సింపుల్ అది ప్రార్థనలు రాసేది ఏంటండి మా ప్రార్థన? మనుషులు చేసే తప్పు నువ్వు గ్రంథంలో రైట్, అంటరానితనం నేను చూపి. సార్ మొన్న నువ్వు మా గ్రంథాల్లో అంటరానితనం నాకు చూపి, రామాయణంలో నేను అదే అంటరానితనం చూపి. అంటున్నాను. ఇప్పుడు గ్రంథంలో కాదు, నువ్వు నాకు గ్రంథంలో మనుషులు చేసిన తప్పులు కాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారిని మొన్న ఆమెను బయట నిలబెట్టారు. ఏంటి దీని అర్థం ఏనవయ్యా, చెప్పండి. అది నీకు తెలీదు. ఆడెవడో పిచ్చిన కొడుకులు ఇలాంటి కాంట్రవర్సీ కోసం ఎవరండి మీరు మాట్లాడతారు? ముర్ము కాదు, ఏదైనా ఒక విఐపి వచ్చిన తర్వాత గుంపుగా ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఆవిడ బయటికి వెళ్ళిన తర్వాత ఆలయ శుద్ధి చేస్తారు పసుపు నీళ్లతోటి. చాలా మంది వెళ్ళడతారు, పసుపు నీళ్లతోటి చేస్తారు. ఈ పిచ్చిన కొడుకులకు మీలాంటి ఈ మీ కుచిత భావాలు ఉన్న వాళ్ళందరూ కలిసి ఇలాంటివన్నీ రాసుకుంటారు. ఆవిడ వెళ్ళగానే మన యొక్క ఆలయాన్ని శుద్ధిపరచాలని ఈ చెత్తనా కొడుకులు రాస్తారు ఈ పని. నేను ఎస్సీ, ఐఎమ్ ఎస్సీ, నాది ఎస్సీ, మాదిగా జాతి నాది. పిచ్చిన కొడుకులంతా రాసుకుంటారు ఇలాంటివన్నీ. గ్రంథ పరిశీలి ఇప్పుడు ఒకసారి వినండి అయ్యా, రామాయణంలోనే చెప్పుకుంటారుగా, రామాయణంలో జాంబవంతుడు ఎవరు? ఆయన పక్కలో కూర్చున్నాడు. వానరుడెవడు? హనుమ ఎవరు? వానర జాతి. ఎవరు చెప్పుకుంటాడయ్యా ఈ సొల్లు కబుర్లని? మీలాంటి వాళ్ళంది మనిషిని మంచిగా చేశారంటే మనుషులు చేసిన తప్పులు కాదు, గ్రంథంలో చూడాలి. గ్రంథంలో ఏమన్నా ఉన్నాయా అవి నేర్చుకోండి. ఆ గ్రంథంలో ఉంటే అవి ఎత్తి చూపియండి, మేము కౌంటర్ చేయడానికి రెడీ ఉంటాం. అది వదిలేసి గ్రంథం గురించి మాట్లాడంటే కాదు సార్. ఇప్పుడు గ్రంథం గురించి మాట్లాడుకుందామంటే నాకు పని ఉంది, నేను ట్రైన్ లో ఉన్నా అని ఒక అరగంట సేపు వాగావు. సరే సార్ మాట్లాడుకుందాం రేపన్నా. నేను గ్రంథం వదిలేసి మాకు 15 నిమిషాలు నువ్వు టాపిక్ తీసుకున్నావు. ఏం తప్పించుకుంటారు సార్ మీరు? నిజంగా ఏం తప్పించుకుంటారు? ఏమండి ఒక నిమిషం మాట్లాడతారా? మీరు మందిరం ఏదో జరిగిందని మీరు విషయం తెలుసుకోవటానికి అంటే మీరు కాల్ చేశారు. నేను డైరెక్ట్ గా మీతోటి వాదన పెట్టుకోవడానికి చేశాను సార్ మిమ్మల్ని అడిగి. ఎందుకంటే నిజ దేవుడు అంటే కాదు, అబద్ధికుడు దేవుడే అబద్ధకుడు అని మీరు చెప్పే అబద్ధాలని క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన నిజ దేవుడు. ఇప్పుడు ఆయన కూడా పాత నిబంధనలో యెహోవా కాదు, కొత్త నిబంధనలో ఉన్న లూకా 19:27 ప్రకారము ఈ యేసు కూడా హత్యలు చేసిన వాడే. నేను చెప్తున్నా, వచనం చూసుకో, లూకా 19:27లో యేసు కూడా హత్యం చేసిన వాడే. ఓకే సార్, మీరు అంటున్నాను ఆయన హత్య చేసుకుని ఏమైనా చేసుకొని నేను యేసుక్రీస్తు నమ్ముతానండి. మీకేంటి బాధ? ఎవరికి? నేను ఆయన హత్య చేసినా పర్లేదు, నాకు ఆయన కావాలి. మీకేంటి ఇబ్బంది? యేసు ఎదవా అంటావు ఏంటి? యేసుని ఎదవా నువ్వు నమ్ముతా అంటావు. మీరు అంటున్నారండి. నేను కాదు సార్, మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నా చేసుకోండి అంటున్నావు, అంతే కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నవ్వుకుంటూనే ఒక దేవుణ్ణి అనకూడని పదాలు వాడుతున్నారు. మీరు చెప్పేది నీతులు మాకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. యేసు హత్య చేశాడా లేదా? లూకా 19:27లో చేయండి. ఆయన స్పష్టమైన మాటలు చెప్పాడు. నన్ను నమ్మని వారిని నా ఎదుకే తీసుకొచ్చి సంహరించుడు అని చెప్పాడు. అలాంటి వాడు కర్ణమూర్తి అవుతారంట. మార్కు 16 ఒకసారి వినండి. మార్కు 16:16 ప్రకారమే కేవలం ఆయన నమ్మనందుకు తీసుకెళ్లి ఏండ్ల సంవత్సరాలు తీసుకెళ్లి ఏం చేస్తాడు? అందులో వేసి ఏపుతాడంట. ఇది ఎవడన్నా బేస్లెస్, అసలు ఎవరికైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు దీన్ని ఎవరైనా పాటిస్తాడా? సర్లే, మీరు అదే పాయింట్ మీద నిలబడండి. కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది సార్. అయ్యో, ఈ బ్లాక్ మెయిలింగ్ తోటే మీ వ్యాపారాలు నడుస్తున్నాయి. ఈ బ్లాక్ మెయిలింగ్ తోటే మీ వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి సార్. మీరు ఇప్పుడు వచ్చేటోడైతే 2000 సంవత్సరాలు అప్పుడు వస్తాయి. ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని చెప్పాడు కదా. మీకు తెలియదు, మీకు తరం అంటే మీకు తెలియదు, ఆ సందర్భం తెలియదు. అయ్యా, తరము అనేది నీకు తెలియదు ముందు. తరము అనేది నీకు తెలియదు ముందు. మీరు తప్పించుకో. ఈ తరము అంటే 30 సంవత్సరాలు ఉంటది. రైట్ సార్, వినండి. నేను ఒక విషయం చెప్తాను వినండి సార్. మీరు వాదించడానికి గొడవ కాదు, కూర్చొని మాట్లాడడం. నేను ఇప్పుడు వాదిస్తున్నాను. మీరు పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారు. నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు, మీరు పదాలు వాడుతున్నారు. నేను నిన్నేమన్నా సార్ అన్నా, నిన్నేమన్నా? నేను సారే అన్నా కదా. ఏమండి వాగుతున్నారు, అది ఇది పదాలు వాడారు. మీకు నా గురించి మాట్లాడుతున్నారు అని అర్థము. వినండి ఇర్రెస్పెక్ట్ గా మీరు మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. రేపు గానీ ఎల్లుడు గానీ నేను ప్రశాంతంగా నేనే కాల్ చేస్తాను, మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను. పర్వాలేదు, మాట్లాడదాం. పర్వాలేదు.
కాబట్టి నేను మీటింగ్ కి వెళ్తున్నాను. పర్వాలేదు కాబట్టి మీరు కానీ నా పోస్ట్ సెండ్ చేయమని చేస్తాను. అలాగే మీరు ఇంకో మా గ్రంథాల గురించి కూడా అడగాలంటే అడగండి వచ్చి. నేను 100% మీ గ్రంథాల గురించి అసలు ఆలోచించని పట్టించుకోను సార్. నాకెందుకు అవి? లేదు లేదు అడుగుతారు ఈ మధ్య చాలా మంది టిఎస్ కుమార్ లాంటి ఎవరో వాళ్ళు. అడిగేటోడు నాకెందుకు సార్ అది? నేను ఆడు అసలు ఎవడో మీకు ఎదవని నాకు కూడా ఒక్కటి తెలుసులేండి కానీ మీరు ఆ దోవలో లేరందుకు ఒక్కటి సంతోషం. గుర్తుపెట్టుకోండి సార్, మీ విశ్వాసాలను మేము అనకూడదు. బైబిల్ కండిషన్ ఏంటంటే మీరు నమ్మిన విశ్వాసాలు మీ దేవుళ్ళని మేము అనకూడదు. చెప్పిన వాళ్ళంతా ఎదవాలని ప్రూవ్ అయిపోతుంది. ఎవడో చెప్పింది నాకు చెప్పకండి సార్, నా గురించి మాట్లాడుతున్నాను. ఆడో మీ ఉండలేండి, విశ్వాసాలు, ఎదవ మీ గుడ్డుగాడు. దేవుళ్ళని మీరు చూడు ఎంత పెద్ద పదాలు వాడుతున్నారో, ఎంత మీరు కాదు సార్, ఇర్రెస్పెక్ట్. మిమ్మల్ని నేను ఎందుకంటే మీరు సార్ నన్ను కాదు సార్, ఎవరినైనా సరే మీ దాంట్లో ఎవరినైనా కాదు సార్. ఇప్పుడు మీ ఒకసారి దాంట్లో నేను పట్టుకొని మీ వాళ్ళు అంత ఎదవాలంటే ఎట్లుంటుంది చెప్పండి. మీ వాళ్ళని నేను ఎక్కడన్నా సార్ అంటే ఇలా చెప్పేటోళ్ళు ఎదవాలంటే దాని అర్థం ఏంటి? చెప్పేటోళ్ళు ఎదవాలి మరి. అది చదవకుండానే దానికి చదవకుండా చెప్పే ఎదవల్ని ఎదవనే అంటారు సార్. నేను వాళ్ళకి ఏ రెస్పెక్ట్ అదే నేను అంటున్నా కదా, మీరేంటి ఎదవల్ని నేనైతే ఎదవ అంటా సార్. ఎదవల్ని ఎదవరపోతే ఏమంటారు సార్? అదే ఎవరికి జడ్జిమెంట్. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని అమర్యాదగా మాట్లాడటం తప్పు. ఓకే, అయితే కొన్ని లక్షలాది మంది హృదయాల్లో ఉన్న దేవుళ్ళను దేవుళ్ళు కాదు బండరాలు దేవుడు విగ్రహారాధన ఆశ్రయించుకుంటున్నాడు. ఎక్కడో యూదులో, ఎక్కడో ఇజ్రాయేల్లో, ఒకసారి వినండి, ఎక్కడో ఇజ్రాయేల్లో పుట్టినోడిని ఇజ్రాయేలీలే మరి తన్ని రక్కి అని మీద ఉంచి చీపుర్లతో కొట్టి సిలువెక్కించారు. వాళ్ళే ఇప్పుడు దేవుడని నమ్మని వాళ్ళని తీసుకొచ్చి ఈ ఇండియాలో ఈయన దేవుడని మనం చెప్తున్నాం. ఇది ఇంకా వండర్. అవును, ఇది ఇంకా వండర్ సార్. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎవరు దేవుడు అంటే నమ్మరు. ముందు మిమ్మల్ని అక్కడ తని తరిమేస్తారు. ఇజ్రాయెల్లో ఇప్పటికి నమ్మరు సార్ ఆయన దేవుడు అంటే. అవునవును, ఒకసారి పోయి చూడండి మీరు ఇజ్రాయెల్. అయ్యో బాబోయ్, ఇజ్రాయెల్ ఇప్పటికి దేవుడు అంటే నమ్మరు. ఇంకా దరిద్రం ఏంటంటే యేసు పేరు అసలు యేసు పేరే కాదు అని సగం మంది జనాలకు తెలియదు. యేసయ్య ఒరిజినల్ పేరు ఎవరికి తెలీదు. ఇది ఇంకా పెద్ద డ్రామా. ఎలా సార్ ఇలా అయితే? కనీసం ఒరిజినల్ పేరనే చెప్పండి సార్. నేను అప్పుడు చెప్తానండి సార్, ఆయన ఒరిజినల్ పేరు, ఆయన ఎక్కడ పుట్టాడు నాకు అవసరం. ఆయన ఒక సన్మార్గం చూపెట్టాడు, ఆ మార్గం నాకు ఇష్టమైంది. ఆయన చూపించిండా? ఎస్, ఆయన 100%. సార్ తోర చదవండి, తెలుస్తుంది ఏం మార్గం చూపించాడు. తోరలో ఎంతమంది యేసులు ఉన్నారు? ఈ 45 మంది యేసులలో ఏ యేసయ్య సువార్త చేశాడు? కనీసం ఆయన శిలువ మరణమైన వేసారా లేదా? ఎంతమంది మెస్సేయలు ఉన్నారో అందులో ఒక్క ఆయన మాత్రం సువార్త కోసం వెళ్ళాడు. ఆయన మరణం ఏది శిలువ మరణం ఎత్తలేదు. ఇది క్లియర్ గా ఉంది తోరాలో. ఆయన మీరు దాన్ని నమ్మరా? దాన్ని నమ్మాల్సిన అవసరం సార్. అవునవును, మరి పక్క వాళ్ళని మాత్రం విమర్శించడానికి రెడీగా ఉంటారు. నేను విమర్శించాను సార్, మీరు చేసినోడు ఎవడో మీకు తెలియదు. నా ప్రసంగాలు వినండి. సరే, సంతోషం. కాబట్టి మీరు అలా తిట్టే వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము. నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఎంకరేజ్ చేయము, అలానే మీ దేవుళ్ళు అనేట వాళ్ళని ఎంకరేజ్ చేయము అసలు. ఓకే సార్, తప్పు కదా అది. ఏం పేరు? జయరాజ్ గారా? భార్గవ సార్. భార్గవ. ఓకే.